ఫైనాన్స్కి ఇచ్చేసినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకి నా నమస్కారాలు. అలాగే ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ గారు మాధవ్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే అన్ని విధాలుగా సహకరిస్తున్నటువంటి గురుమూర్తి సార్ కూడా నా పాదాభివందనాలు. అలాగే ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి నాయుడని కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ మనం ఎందుకు చేసుకుంటున్నాం అన్న విషయం మీరు తల్లిదండ్రులుగా మీరు ఒకసారి గుర్తించాలి, ఆలోచించాలి. అసలు ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ మీరందరి ఈరోజు మీరు ఇక్కడ వచ్చి మేమందరం మాట్లాడింది మీరు వింటున్నారు. అసలు ఈ మీటింగ్ ఎందుకు చేసుకుంటున్నాము, ఏమేమి మాట్లాడాలనే విషయాలు మీకు ఆల్రెడీ ఇప్పుడు తెలిసే ఉంటుంది. కొంత మన సార్ కౌడం నాయుడు గారు కూడా పాఠశాల ప్రగతి గురించి, పాఠశాల విద్యా వ్యవస్థ గురించి, విద్యార్థుల తల్లిదండ్రులు ఏ విధంగా ఉండాలి, విద్యార్థులు ఎలా ఉండాలనే విషయంపై క్లుప్తంగా ఆయన వివరించడం జరిగింది. అలాగే మన గౌరవ పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ మాధవ్ గారు కూడా చెప్పారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, పాఠశాలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే పరిసరాలు ఎలా ఉండాలి, విద్యార్థుల చదువు పట్ల ప్రేమ, చదవడం గురించి ఇవన్నీ క్లుప్తంగా వివరించారు. అలాగే గురుమూర్తి సార్ కూడా పాఠశాల అభివృద్ధి గురించి, కరెంటు గురించి, మిగతా చాలా విషయాల గురించి ఆయన మీకు అందరికి వివరించడం జరిగింది. ఏదో వాళ్ళు చెప్పారు, ఏదో మనం వచ్చేము, ఏదో మనం విన్నాము వెళ్ళిపోయామన్న విషయం వద్దండి. మన పిల్లవాడి మన భవిష్యత్తు. ఏ వ్యక్తికి కూడా ఎన్ని కోట్లున్నా ఎన్ని లక్షలున్నా వేస్ట్. ఇందాక గురుమూర్తి గారు చెప్పారు, మన ఆస్తి ఎవరంటే మన పిల్లలు, మన భవిష్యత్తు ఎవరంటే మన పిల్లలు. అలాంటి పిల్లల గురించి శ్రద్ధ వహించకపోతే ఆ తల్లిదండ్రులుగా ఏదే మేము కూడా వేస్ట్. మీ భవిష్యత్తు ఏదంటే మీ పిల్లలే మీ భవిష్యత్తు. సో ఆ పిల్లవాడు బాగుంటే కదా మీరందరూ బాగుంటారు. నిజమా కాదమ్మా చెప్పండి? ఏదో చెప్తున్నారు, ఏదో వస్తున్నాము, ఏదో తింటున్నాము, ఏదో వెళ్ళిపోతున్నాము అంటే వేస్ట్ కదా. ఇప్పుడు మీ భవిష్యత్తు మీ పిల్లలు అన్నప్పుడు, మీ భవిష్యత్తు మీ ఆస్తి అన్నప్పుడు, మీ భవిష్యత్తు ఈ సమాజం అన్నప్పుడు, మీ పిల్లలు బాగా చదువుతున్నారా లేదా, మీ పిల్లవాడు బాగా రాస్తున్నాడా లేదా అన్న చూడవలసిన బాధ్యత పూర్తి స్థాయి మీ దగ్గరే ఉంటుంది.